ఆరోగ్యం సమాధానం బట్టి నీ ప్రయత్నాలు ఏమైనా ముందుకు నడచ్చు. నీ ఆరోగ్యమే సమాధానం లేనప్పుడు నీ ప్రయత్నానికి ముందుకు నడుస్తావా? నీ ఆరోగ్యం సమాధానం ఉంటే నీ ప్రయత్నాలు. హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది కల్పల్లి గంగమ్మ గుడి. చూడండి ఫ్రెండ్స్, కల్లపల్లి గంగమ్మ గుడి పాతపాలెం దగ్గర. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మేమైతే ఇక్కడ 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం అన్నమాట ఈ గుడికి. చూడండి అమ్మవారు ఇక్కడ పూలి మన సమస్యలు ఏమైనా ఉంటే మనము అడగకున్నట్లే మనం పోయి పూజలో కూర్చుంటేనే పిలిచి చెప్తారనమాట అమ్మవారు స్వయంగా. అంత మహిమగల అమ్మవారు అనమాట. ప్రతి శుక్రవారము అమావాస్యకి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మెయిన్ గేట్ అనమాట. పాతపాలెం దగ్గర బిల్లూరుకి, ఇట్లా పాతపాలెం నుంచి రావచ్చు, ఇక్కడ బిల్లూరుకి రావచ్చు. చూడండి పచ్చని పొలాల దగ్గర ఉంటారు ఈ అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇక్కడ చేనులో, పచ్చని చేనులో ఉంటారు కాబట్టి అమ్మవారు. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చుట్టుపక్కల అంతా బాగా పచ్చని పొలాల్లో ఇంకా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇక్కడంతా మేము అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడంతా బాగా పచ్చని పొలాలు ఉన్నాయి. ఇంకా స్టార్ట్ మళ్ళీ పంట అయిపోయి ఇది కోసేసినట్లున్నా. చూడండి మొక్కజొన్న. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరే అంతాను ఆరబెట్టుకొని పంట అంతాను చేసుకొని చేతికి తీసుకుంటారనమాట. అక్కడ ఆవులు కనిపిస్తున్నాయి, గేదెలు వదిలేస్తారనమాట. అవి ఇంటికి పిలుచుకొని వెళ్ళారనమాట. అవి చేనులు లేకపోయినా కూడా మేమంట వెళ్ళిపోమ్మ తల్లి ఇక్కడ అంటే వెళ్ళిపోతాయంట. చేనులు ఇంత పెద్ద చేనులు ఉన్నా కూడా, చూడండి ఈ పచ్చని పొలాలు ఉన్నా కూడా అవి మేయవంట, వెళ్ళిపోతాయంట. అంటే అమ్మవారికి విడిచింటారు కదా, అలా అవి వదిలేస్తారనమాట కట్టేయకుండా. చూడండి బాగుంది కదా ప్లేసు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది అమ్మవారు కూడా. ఆ పక్క ఒక గేట్ ఉంది, ఈ పక్క ఒక గేట్ ఉంది అనమాట. మెయిన్ గేట్ తూర్పు వాకలు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అమ్మవారు వచ్చారనమాట ఒళ్ళకి. నా వాగ్దానం అయితే అయిపోయింది, అందుకే బయటకు వచ్చేసాను అనమాట. వచ్చే వాళ్ళంతా వస్తున్నారు. చూడండి లోపలికి ఎందుకు కెమెరాని తీసుకొని పోవడం చూపిస్తున్నారు. చెప్పాను కదా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. అడ్రస్ పాతపాలెం దగ్గర కల్లపల్లి. ఈ గుడి అంత దేవస్థానం అన్నమాట. గుడి వెనకాల పెద్ద మర్రి చెట్టు, వేప చెట్టు ఉందన్నమాట. చూడండి గుడి వెనకాల అన్నమాట అమ్మవారు. చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది గన్నేరు పూల చెట్టు అంటారు, తెల్ల గన్నేరు పూలు అవ్వ అన్నమాట. చూడండి ఇక్కడ పిల్లలు లేకుండా వాళ్ళకి కూడా పిల్లలు కూడా పుడతారనమాట. ఇక్కడ అదే ఉయ్యాల కడతారనమాట. నేను కూడా అప్పుడు వచ్చి ఇక్కడ అమ్మవారిని కొలిచిన తర్వాతే నాకు పిల్లలు అయినారనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా ముడుపులు కట్టారు. చూడండి అక్కడ కూడా మొత్తం ఆ చెట్టుకు కూడా
నమ్మకంతో రావాలి ఫ్రెండ్స్. ఏదైనా కానీ అమ్మవారి మీద ఉన్న నమ్మకంతోనే రావాలి. అమ్మవారు అయితే చాలా మనం ఏమి అడుక్కున్నట్లు మన మనసులో ఉండే కోరిక చెప్తారనమాట. తెలిసిన ఫ్రెండ్స్ ఆ నమ్మకంతో 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం అనమాట మేము. చూసాడు ఫ్రెండ్స్ అమ్మవారు గంగమ్మ తల్లి.